India shopping mall and a favorite shopping mall. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మహిళలందరికీ మహిళా దిన సందర్భంగా నా శుభాకాంక్షలు. నేను డాక్టర్ ప్రసన్న, ప్రసూతి గర్భకోశ నిపుణురాలుగా విభాగానికి అధిపతిగా నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాను. ముందుగా మహిళలందరూ ఇప్పుడు సమానత్వంగానే మగవాళ్లతో ఈక్వల్గానే అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. అయినప్పటికీ మహిళలు కొన్ని విషయాల్లో వివక్షతకు గురవుతున్నారు, తమను తామను తక్కువగా చేసుకుంటున్నారు. ఈ సమానత్వ పోరాటంలో మనము మన ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకుండా వ్యాధి తీవ్రమయ్యే వరకు కొన్ని ఇబ్బందులు పడ్డము, వ్యాధి తీవ్రమైన దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని ఫేస్ చేయడం జరుగుతూ ఉంది. అలా కాకుండా మహిళలందరూ ఈ అన్ని రంగాల ముందు దూసుకుపోవడంతో పాటు తమను కూడా జాగ్రత్తగా చూసుకుంటే తమ కుటుంబానికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నాము. ఆ సందర్భంగా నేను మహిళలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేయదలుచుకున్నాను. కుటుంబంలో మహిళ విద్యావంతురాలైనప్పుడు ఆ కుటుంబానికే కాక సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆ కుటుంబ పెద్ద అయిన మహిళ ఆమె ఉద్యోగం చేస్తూ ఉన్నా లేదా ఇంటికి పరిమితమై ఉన్నా కూడా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో సభ్యులందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లల్ని చిన్న వయసు నుంచే జాగ్రత్తగా, హెల్దీగా అంటే ఆరోగ్యంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు పెద్ద వయసు అయినప్పటికీ కూడా ఆ ఆరోగ్యం కంటిన్యూగా వాళ్ళ జీవితాంతం కూడా ఉంటుంది. ముఖ్యంగా పాత రోజుల్లో ఈ ఆడమొగ తేడా వల్ల, వ్యత్యాసం వల్ల మహిళల పట్ల చిన్న చూపు ఉండేది. అది ప్రతి ఒక్క విషయంలోనూ, ఆహారం కానీ లేకపోతే విద్యలో కానీ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. కానీ తల్లి కొన్ని విషయాలు చిన్నపిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలా. ముఖ్యంగా ఆడపిల్ల యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ మెన్స్ట్రల్ హైజీన్ అనేది చెప్పడము, పిల్లలకి సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి ఎడ్యుకేట్ చేయడము, కొంత సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఈ స్కూల్ అయితేనేమి ఇంట్లో అయితేనే కానీ ఖచ్చితంగా తల్లి తన ఆడపిల్లలకి ఇవ్వాలి. అలాగే ఎదిగే వయసులో, ఆ యుక్త వయసులో పిల్లలకి అనీమియా అనేది రాకుండా, రక్తహీనత రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. వీళ్ళకి ఇచ్చే మంచి పౌష్టికాహారం ఈ వయసులో, ఆ పౌష్టికాహారం వల్ల ఇచ్చే బోన్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి జీవితకాలం ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా ఆ యుక్త వయసు, ఆ ఎదిగే పిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల తల్లి తప్పనిసరిగా జాగ్రత్త వహించాల. అలాగే యుక్త వయసులో పిల్లల గురించి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీళ్ళకి ఒబేసిటీ రాకుండా చూసుకోవడం వల్ల, ముఖ్యమైన ఆహారపు అలవాట్లు కరెక్ట్గా ఉంచుకోవడం వల్ల వీళ్ళు ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో మనకు ముఖ్యంగా కనిపించే ప్రాబ్లంలో చిన్నపిల్లలకు కనిపించే సమస్య ఊబకాయం. అది రాకుండా తల్లి మాత్రమే జాగ్రత్త తీసుకోగలుగుతుంది. అలాగే పిల్లల్ని ఈ టీనేజ్లో వచ్చే అట్రాక్షన్స్ లోన్ కాకుండా వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం వల్ల ఆడపిల్లల్ని మనం సురక్షితంగా కాపాడగలుగుతాము. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని స్వతహాగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. బట్ ఈ టీనేజ్ వయసులో వీళ్ళకి మంచి చెడుకి చెప్పడం తల్లిగానే బాధ్యత అవుతుంది. ఈ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా చేసినట్టయితే వాళ్ళ ఫ్యూచర్ అనేది చక్కగా ఉంటుంది. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఉమెన్కి ఆర్థికమైన శక్తి అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం. ఆర్థికంగా వాళ్ళు స్వతంత్రం సాధించుకున్నట్టయితే మిగతా అన్ని విషయాలలో కూడా వాళ్ళు విశేషతతో వ్యవహరించి మంచి చెడులు నిర్ధారించుకోగలిగే కెపాసిటీ వస్తుంది. అలాగే ఆడపిల్లలకి యుక్త వయసులోనే మ్యారేజ్ చేయకపోవడం అనేది, మ్యారేజ్ ఏజ్ ఈజ్ కరెక్ట్గా ఫాలో అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం. చిన్నపిల్లలకే పెళ్లి చేయడం వల్ల, అంటే బాల్య వివాహాలు బిఫోర్ 18 ఇయర్స్ కంటే ముందు పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే 35 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసినా కానీ వాళ్ళకి వేరే విధమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సంతానం లేకపోవడం కానీ, బీపీ అంటే, షుగర్ అంటే, ప్రెగ్నెన్సీలో వచ్చే ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటాయి. సో సరైన వయసులో వివాహం కూడా తల్లిదే బాధ్యత అవుతుంది, తల్లి నిర్ణయమే ఉంటుంది. వాళ్ళని ఆ విధంగా ఎడ్యుకేట్ చేయడం కానీ అంతా. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే
విలేజెస్లో కానీ ఈ అర్బన్ స్లమ్స్లో కానీ ఈ చైల్డ్హుడ్ మ్యారేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము మా ప్రాక్టీస్లో మేము ఫేస్ చేసే వాటిల్లో ముఖ్యమైన సమస్య 18 ఏళ్ల వయసు వాళ్ళే ప్రెగ్నెన్సీతో వస్తున్నారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీతో ఆ ఏజ్తో రావడం వల్ల రక్తహీనత అనేది చాలా కామన్గా జరుగుతుంది. అలాగే అలాంటి వాళ్ళకి బీపీతో గర్భంతో ఉన్నప్పుడు బీపీ రావడం కానీ, రక్తహీనత, బిడ్డ సరిగ్గా ఎదగకపోవడము, బిడ్డలో లోపాలు, తల్లి కూడా ఆ వయసు తగ్గట్టుగా శక్తి లేకపోవడం వల్ల పాలు సరిగ్గా ఇవ్వలేకపోవడం, బోన్స్ వీక్గా ఉండడం అనేది మేము సామాన్యంగా చూస్తూ ఉన్నాము. సో ఈ జాగ్రత్త తల్లి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల అరికట్టచ్చు. పిల్లలు చదువుకున్నట్లయితే వాళ్ళకి ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కనీసం ఇంటర్మీడియట్ వరకు చదివించాలి పిల్లలు అనేటువంటి కాన్సెప్ట్ ఉండి, వాళ్ళకి ఏదో ఒక పని చదివించలేకపోయినటువంటి కానీ ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం వల్ల, వాళ్ళకి ఆర్థిక స్వతంత్రాన్ని ఇవ్వడం వల్ల కొంతవరకు మనము ఈ చైల్డ్హుడ్ మ్యారేజెస్ని అరికట్టవచ్చు. ఇప్పుడు పిల్లల్లో మేము ముఖ్యంగా గమనిస్తున్న విషయము, యుక్త వయసులో పిల్లల్లో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, వృద్ధి సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణము ఒబేసిటీ, అంటే ఊబకాయం. ఈ ఊబకాయానికి ముఖ్యమైన కారణము ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవడము, పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మేము ఈ ఊబకాయం సమస్య ఎక్కువగా చూస్తున్నాం. అలాగే పిల్లల్లో ముఖ్యంగా మేము గమనించిన డిఫరెన్స్, మా తరానికి ఇప్పుడుండే తరానికి పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది పూర్తిగా లేదు. అది చిన్న వయసు అప్పటి నుంచి కూడా వాళ్ళు టీవీలకు, వీడియో గేమ్స్కు పరిమితపడడం, స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేకపోవడము, వాళ్ళకి సరైన వ్యాయామం అనేది లేకపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనము ప్రతి పిల్లల్ని, అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అందరినీ కూడా ఏదో ఒక ఆటలో ఇప్పుడు శిక్షణ ఇప్పించినట్టయితే మనం కొంతవరకు ఈ సమస్యను అరికట్టగలుగుతాము. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము ఆ జంక్ ఫుడ్ అనేది అలవాటుకు దూరంగా ఉంచడం వల్ల కూడా పలు రకమైన ఆరోగ్య సమస్యల నుంచి మనం పిల్లల్ని కాపాడుకోగలుగుతాము. అలాగే ఒకసారి పిల్లలు యుక్త వయసు దాటిపోయి ఒక మ్యారేజ్ వయసుకు వచ్చినప్పుడు, లేదా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఏది రైట్ టైము, ఏది మనకు రాంగ్ టైం అనేది మనం ఫస్ట్ గుర్తించాలా. 21 సంవత్సరం కంటే ముందు, ఎస్పెషలీ 20 years కంటే ముందు ప్రెగ్నెన్సీ ఎప్పుడు కూడా తల్లికి క్షేమం కాదు. అది తల్లికి కాదు, బిడ్డకి కూడా క్షేమం కాదు. అలాగే 35 years తర్వాత కూడా తల్లికి బిడ్డకి ప్రెగ్నెన్సీ అనేది సేఫ్ కాదు. ఈ రోజుల్లో మనము ఎక్కువగా చూస్తుంది ఆడవాళ్ళు, ఉమెన్ మోర్ టువర్డ్స్ కెరీర్ ఓరియంటేషన్, కెరీర్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోవడం వల్ల ఏదర్ లేట్ మ్యారేజెస్ అవ్వడము, అలాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ చదువుకొని వాళ్ళల్లో ముఖ్యంగా టీనేజ్ ప్రెగ్నెన్సీని ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్, అంటే రెండు వ్యతిరేకమైన స్వభావాలు అన్నమాట. ఈ యంగ్ ఏజ్ వాళ్ళల్లో మనకు వచ్చే సమస్యలు మామూలుగా ప్రెగ్నెన్సీ వాళ్ళ ఎదుగుదల పూర్తి కాకపోవడం, ముందే రావడం వల్ల వాళ్ళకి ముఖ్యంగా ఎముకలు బలహీనం అవ్వడం అనేది సామాన్యంగా చూస్తున్నాము. రక్తహీనత చూస్తున్నాము. పిల్లలు బరువు తక్కువతో పుట్టడం అనేది చూస్తూ ఉన్నాము. అలాగే ఒక మ్యారేజ్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ముందుగానే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే ఆ మహిళ ముందుగానే డాక్టర్ని సంప్రదించి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనకి మన సమస్యలు ఉన్నాయో లేదు చూసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. బట్ మన సమాజంలో ఎలా ఉందంటే, మ్యారేజ్ చేసేసిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతూ ఉంది. లేదా మ్యారేజ్ టీనేజ్లో చేసినప్పటికీ కూడా వెంటనే ప్రెగ్నెన్సీ కావాలని హాస్పిటల్కి రావడం అనేది జరుగుతూ ఉంది. అలా కాకుండా రైట్ టైంలో ప్రెగ్నెన్సీ అనేది తల్లికి బిడ్డకి ఇద్దరికి సురక్షితమైన విధానము. వీళ్ళకి మనము ఒకసారి ప్రెగ్నెన్సీ కావాలని డిసైడ్ అయిన తర్వాత ఒక్కసారి డాక్టర్ని కలిసి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు, ఏమైనా మెడికేషన్ తీసుకోవాలా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా బీపీ, షుగర్ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అంటే, పాత రోజుల్లో మనకు 40 years తర్వాత బీపీ షుగర్లు వచ్చేవి. బట్ ఇప్పుడు తరానికి అలా కాదు. మన వాతావరణం అయితేనేమి, అలాంటి వల్ల అయితేనేమి చిన్న వయసులోనే షుగర్ కానీ బీపీ కానీ కనిపిస్తూ ఉంది. సో ఈ సమస్యలు ముందుగానే గుర్తించడం వల్ల మనము హెల్దీ ప్రెగ్నెన్సీని, హెల్దీ బేబీని మనం తీసుకోగలుగుతాము. మనం అందుకనే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడము, లేదా ఆల్రెడీ వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఆస్మా కానీ ముఖ్యంగా ఎపిలెప్సీ కానీ ఉంటే వాళ్ళు వాడే మెడికేషన్స్ ప్రెగ్నెన్సీకి సూట్ అవుతాయి లేదో చూసుకొని ఆ ప్రెగ్నెన్సీకి సూట్ అయ్యే మెడికేషన్స్ వాడడం అనేది ఎంతో ముఖ్యము. ఇలా మనము ప్రెగ్నెన్సీకి మన శరీరాన్ని తయారుగా ఉంచుకున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ వచ్చి మనకు ఎటువంటి సమస్యలు లేకుండా 9 నెలలు గడిచి మంచి హెల్దీ బేబీని తీసుకోగలుగుతాం. అలాగే వాళ్ళ సోషల్ స్టేటస్తో పాటు
వాళ్ళు తీసుకునే ఆహారం అయితేనేమి, స్లీపింగ్ హ్యాబిట్స్ అయితేనేమి, ఫ్యామిలీలో మంచి అట్మాస్ఫియర్, ఒక సంతోషకరమైన వాతావరణం సృష్టించుకోవడం వల్ల ఆ జీవితకాలము ఆ బేబీకి మనం మంచి లైఫ్ని ఇచ్చిన వాళ్ళమైతే అవుతాము. పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవిఆర్. ఇప్పుడు జేవిఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు. పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవిఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవిఆర్ షాపింగ్ మాల్, కోమలా విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. అలాగే ఒకసారి మహిళ గర్భం దాల్చిన తర్వాత, గర్భం అనే నిర్ధారణ జరిగిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వచ్చి ఒక చెకప్ చేయించుకొని లేదా ఒక స్కాన్ చేయించుకొని ఆ బేబీ కరెక్ట్గా ఫామ్ అయిందా, కరెక్ట్ గర్భసంచిలోనే ఉందా, ఆరోగ్యంగా ఉందా అనేది చూసుకోవాలా. చూసుకోవడం వల్ల బేబీకి కరెక్ట్ వయసులో ఎప్పుడు కాన్పు చేసుకోవాలా, బేబీకి ఎప్పుడు, అవన్నీ కూడా డిసైడ్ అయిపోతాయి. అలాగే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేటువంటి ఒక విటమిన్ ఇస్తాము. అది ఇవ్వడం వల్ల బిడ్డ యొక్క మెదడు నరాలు చాలా బాగా డెవలప్ అయ్యి బిడ్డ యొక్క తెలివితేటలు చక్కగా ఉంటాయి. అలాగే తల్లి తీసుకునే ఆహారం మీద వాళ్ళ తెలివితేటలు అనేది ఆధారపడి ఉంటాయి. తల్లి చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల అయితేనేమి, పండ్లు కాయగూరలు అవి ఎక్కువ తీసుకోవడం వల్ల బేబీ యొక్క తెలివితేటలు కానీ ఆరోగ్యం కానీ చాలా చక్కగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ కన్సల్ట్ అవ్వడము, ఫస్ట్ 3 months లోపల కానీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేసుకోవడము, థైరాయిడ్ సమస్య ఏమైనా చూసుకోవడము, షుగర్ బీపీ రెక్టిఫై చేసుకోవడము, అలాగే ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 3 నెలలు పూర్తయిన తర్వాత ప్రతి నెలకు ఒకసారి చెకప్ చేసుకోవడం అనేది తల్లి 7 నెలల వరకు అవసరమండి. ఈ ప్రతి నెల చెకప్లో బిడ్డ ఎరుదల ఎలా ఉంది, తల్లికి బీపీ ఏమన్నా ఉందా, ఇంకేమైనా షుగర్ ఏమన్నా వచ్చిందా, రక్తం పర్సంటేజ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు. వాటన్నిటితో పాటు ముఖ్యంగా 5వ నెల పూర్తయిన వెంటనే ఒక స్కానింగ్ చేయడం వల్ల బిడ్డ యొక్క అవయవాలన్నీ పూర్తిగా ఏర్పడుతున్నాయా లేదా, అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. ఇది ఎంతో ముఖ్యము. ఈ బిడ్డ ఆరోగ్యానికి మనము ఇవన్నీ కూడా ఈ సమస్యలు పరిష్కరించడం కోసము ఈ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 7 నెలల తర్వాత నుంచి ప్రతి నెల ప్రతి మహిళ ప్రతి 15 రోజులకు ఒకసారి చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. 9 పూర్తి వచ్చిన తర్వాత ప్రతి వారానికి చెకప్ చేసుకొని ఆ డెలివరీ టైం మనం దాన్ని బట్టి డెలివరీ ప్లాన్ చేసుకున్నట్టయితే తల్లి బిడ్డ సురక్షితంగా డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనం మహిళల్లో వచ్చే ముఖ్యమైన సమస్యలని మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో మా విభాగానికి సంబంధించి మహిళలకు వచ్చే సౌకర్యాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. నారాయణ హాస్పిటల్ స్థాపించినప్పటి నుంచి ఇది పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. అంటే నారాయణ మాతృసేవ పథకం కింద మహిళలందరికీ ఉచితంగా కాన్పు, వాళ్ళకి డాక్టర్ ఫీజు, ప్రతి నెల చెకప్స్, ప్రతి నెల స్కానింగు, బ్లడ్ టెస్ట్లు, అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, అలాగే కన్సల్టేషను, మందులతో సహా ఫ్రీగా ఇచ్చి ఆ విధంగా కొన్ని వేల మందికి, సుమారుగా 18,500 మందికి ఈ విధంగా ఉచితమైన వైద్య సౌకర్యాలు అందించాము. అలాగే మా నారాయణ హాస్పిటల్లో మా డిపార్ట్మెంట్ నుంచి అత్యుత్తమైన టీము అందుబాటులో 24/7 సర్వీస్ కోసము సిద్ధంగా ఉంది. ఈ విధంగా ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఎంతోమంది లబ్ధి పొందారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో తప్పితే మిగతా అన్ని సమయాల్లో ఈ 8 సంవత్సరాల నుంచి ఈ సేవ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అలాగే ఈ విభాగంలో ఇప్పుడు ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందో వాళ్ళకి ఈ పై సౌకర్యాలతో పాటు 8,000 రూపాయలు ఉచితంగా మనీ ఆ మహిళకి అందజేయబడుతూ ఉంది. అలాగే వాళ్ళు కాన్పు పూర్తయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు తల్లికి బిడ్డకి వ్యాక్సినేషన్ ఇవ్వడము, అలాగే ఆ వ్యాక్సినేషన్ ఉచితంగా 12 ఏళ్ల వరకు కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆ బిడ్డకు సంబంధించిన ఒక కిట్టు, 15 వస్తువులు ఉండే కిట్టు ఉచితంగా ప్రతి తల్లికి డిశ్చార్జ్ సమయంలో అందజేస్తూ ఉన్నారు. ఈ విధంగా గత 8 సంవత్సరాల నుంచి నారాయణ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. మనం ముఖ్యంగా మహిళల్లో గర్భ సమయంలో ముఖ్యంగా చూసే సమస్య
రక్తహీనత. ఈ రక్తహీనత అనేది ఇక్కడి మహిళల్లో చాలా ఎక్కువగా ఉంది. చాలామంది మహిళలు 5 గ్రాములు 7 గ్రాముల రక్తహీనతతో వస్తూ ఉన్నారు. మనం వాళ్ళందరికీ కూడా అవసరం వాళ్ళకి బ్లడ్ కూడా ఉచితంగా అక్కడ అందజేయబడుతుంది. ఉచితంగా అంటే వాళ్ళ పర్సన్ డొనేట్ చేస్తే ఇంక ఎటువంటి ఫీజు లేకుండా వాళ్ళకి బ్లడ్ ఫ్రీగా పెడతాము. అలాగా 1 నుంచి 2 బ్లడ్ల వరకు కూడా ఇస్తాము. అలా కాకుండా ఎమర్జెన్సీ సమయంలో ఖచ్చితంగా బ్లడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అలా కాకుండా కొంచెం తక్కువ రక్తహీనత ఉన్న వాళ్ళకి, బ్లడ్ అవసరం లేని వాళ్ళకి రక్తం ఇంప్రూవ్ అయ్యేదానికి ఇంజెక్షన్స్ అనేది వేసి ఉచితంగా పంపిస్తూ ఉన్నాము. ఈ నారాయణ మాతృసేవ పథకంలో అవుట్ పేషెంట్లో కానీ ఇన్ పేషెంట్లో కానీ టిఫా స్కానింగ్, ఈ టిఫా స్కానింగ్ అనేది బయట చేయించుకుంటే చాలా ఖరీదైనది. అందులో బిడ్డకి అత్యుత్తమమైన స్కానింగ్ అనమాట. బిడ్డలో ఏమాత్రం లోపాలు ఉన్నా కానీ మనం డయాగ్నోస్ చేసి ఆ బేబీ సర్వైవల్ కెపాసిటీ ఎలా ఉంటుందని డిసైడ్ చేసుకోవడానికి అవసరమైన స్కానింగ్ కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. అలాగే తల్లికి బీపీ ఉన్నా ఆ బీపీ కంట్రోల్ చేసుకోవడానికి అడ్మిషన్లో ఎన్ని రోజులు అవసరమైన పెట్టుకోవడము, ఉచితంగా వాళ్ళకి మందులు ఇవ్వడము, ఉచితంగా వాళ్ళకి భోజనం అందించడము, వాళ్ళకి సర్వీస్ చేయడము జరుగుతూ ఉంది. అలాగే ఆపరేషన్ అయినప్పటికీ కాన్పు లేదా నార్మల్ డెలివరీ అయినప్పటికీ ఎటువంటి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కూడా వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి లేకపోయినా చేస్తూ ఉన్నారు. బట్ ఆధార్ కార్డు ఉండడం అనేది ఇప్పుడు తప్పనిసరి కాబట్టి అది మనకు ఇప్పుడు ఇంపార్టెంట్. సో వీళ్ళందరికీ కూడా ఉచితంగా కాన్పు, అది ఆపరేషన్ కానీ మామూలు కాన్పు కానీ చేసి తల్లిని బిడ్డని సురక్షితంగా మనము పంపిస్తూ ఉన్నాము. అలాగే నారాయణ హాస్పిటల్లో ఈ మాతృసేవ పథకం మాత్రమే కాకుండా నారాయణ ఆరోగ్యమస్తు కింద ఓపీ కన్సల్టేషన్ కానీ ఏమీ లేకుండా ఫ్రీ ఓపీ కన్సల్టేషన్తో వాళ్ళకి అవసరమైన బేసిక్ బ్లడ్ టెస్టులు చేయించుకోవడం కానీ స్కానింగ్ కానీ చేయడం జరుగుతుంది. అలాగే నారాయణ హాస్పిటల్లో ఓపీ విభాగాల్లో పిల్లలు లేని వారికి ప్రత్యేకమైన ఓపీ ఉంది. యుక్త వయసులో అడల్సెంట్ క్లినిక్ అంటారు, అంటే యుక్త వయసులో వచ్చే సమస్యలను ట్రీట్మెంట్ చేయడానికి ఒక క్లినిక్ ఉంది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్, అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, దానికి స్క్రీనింగ్ కోసము ఇక్కడ అనేటువంటి పరికరాలు అంటే కాల్పోస్కోప్ కానీ మామోగ్రఫీ కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీ క్లినిక్ అనేది అందుబాటులో ఉంది. ఇక్కడ మహిళలందరికీ ఉచితంగా కానీ లేకపోతే మినిమం పేమెంట్తో కానీ అన్ని రకాల లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ కానీ లేదా ఓపెన్ ట్యూబెక్టమీ కానీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా నారాయణ హాస్పిటల్లో మనకి ఇంకా ముఖ్యమైన అత్యధికమైన పరికరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే లాప్రోస్కోపీ కావచ్చు, హిస్ట్రోస్కోపీ కావచ్చు, కాల్పోస్కోపీ, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలందరూ కూడా 40 years దాటిన తర్వాత కానీ లేకపోతే మనకు యాక్చువల్గా బేసిక్ ప్రకారం అయితే ప్రతి మహిళ కూడా 21 years తర్వాత నుంచి కూడా ప్రతి 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలా. ఎందుకంటే మన ఇండియాలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లో అతి ముఖ్యమైన ఫస్ట్ క్యాన్సరు కార్సినోమా సర్విక్స్ లాగా చెప్తాము. ఈ కార్సినోమా సర్విక్స్ని మనము ముందుగా పరీక్ష చేయించుకోవడం వల్ల, ఈ ప్యాప్స్మియర్ ఒక సింపుల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల 100% అరికట్టగలుగుతాము, రాకుండా మనము దాన్ని అరికట్టగలుగుతాము. అలాగే ఈ పరీక్ష మనకు మన ఇండియాలో రెగ్యులర్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోలేని వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాని గురించి అవగాహన లేకుండా దాన్ని పరీక్ష చేయించుకోకుండా ఈ వ్యాధికి గురవుతూ ఉన్నారు. అలా కాకుండా ప్రతి మహిళ, చదువుకున్న స్త్రీ కావచ్చు, చదువుకోని స్త్రీ కావచ్చు, ఏడాదిలో కానీ ఎవ్రీ 3 yearsకి ఒక్కసారి ఈ చిన్న సింపుల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం ఒక భయంకరమైన క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు. అటువంటి స్క్రీనింగ్ మీరు ఎప్పుడు వచ్చినా కానీ నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే మ్యామోగ్రఫీ, ఈ 2 క్యాన్సర్లు మహిళల్లో వచ్చే ముఖ్యమైన క్యాన్సర్ని మనము స్క్రీనింగ్ ద్వారా గుర్తుపట్టి పూర్తిగా రాకుండా నివారించవచ్చు లేదా కంప్లీట్గా నయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన సమస్య మన సమాజంలో గుర్తించింది ఏంటంటే చిన్న వయసులోనే గర్భసంచి తీయించుకోవడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంది. ప్రతి చిన్న కారణానికి, ఒక చిన్న వైట్ డిశ్చార్జ్ కావచ్చు, లేదంటే కొంచెం బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, హార్మోన్ డిస్టర్బెన్సెస్తో ప్రతి సమస్యకి కూడా హిస్టెక్టమీ అనేది చాలా కామన్గా జరుగుతుంది. 20 ఏళ్ల వయసు వాళ్ళు కూడా హిస్టెక్టమీ చేయించుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ప్రస్తుతానికి టెంపరీగా మనకు ఆ సమస్య లేకపోయినప్పటికీ కూడా అసలు సమస్యను గుర్తించి మందులతో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇవి చేయించుకోవడం వల్ల వాళ్ళకి పలు రకాలైన ఆరోగ్య సమస్యలు అనేది ఎదురవుతూ ఉన్నాయి. మీరు ఈ చిన్న వయసులో మీ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ప్రాపర్గా మీరు దాన్ని బట్టని చెకప్ చేయించుకొని మందులతో నయం చేసుకోవడానికి ప్రయత్నించండి. అకేషనల్గా, చాలా అరుదుగా మాత్రమే వాళ్ళకి చిన్న వయసు వాళ్ళకి హిస్టెక్టమీ అనేది అవసరం అవుతుంది. అది ఒక క్యాన్సర్ ఉన్న పరిస్థితుల్లో మాత్రమే
అంత చిన్న వయసులో వాళ్ళకి హిస్టెక్టమీ అవసరం అవుతుంది. మిగతా ఎవరికి కూడా 40 years లోపల మనం కనీసము హిస్టెక్టమీస్ అవాయిడ్ చేయగలిగితే మహిళల్లో వచ్చే కొన్ని సమస్యలను అరికట్టగలుగుతాము. ముఖ్యంగా పసి వయసులో హిస్టెక్టమీ చేయించుకోవడం వల్ల వాళ్ళకి బోన్లో శక్తి తగ్గిపోవడము, స్కిన్ ముడతలు పడిపోవడము, ఏజింగ్ సమస్యలన్నీ ఎర్లీగా రావడము, బీపీ కానీ షుగర్ కానీ చిన్న వయసులోనే రావడానికి అవకాశం ఉంది. సో మహిళలందరూ ఈ విషయాన్ని కొంచెం గుర్తించి దీని సరైన అవగాహన తీసుకొని ఆపరేషన్ అనుకున్న సందర్భాల్లో మందులతో నయం చేసుకోవడం ట్రై చేసి ఖచ్చితమైన పరీక్షల్లో మాత్రమే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్ చేయించుకోవడం అనేది చేసుకుంటే మీ ఆరోగ్యానికి మీ లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది 40 ఏళ్ల వయసుకి మీరు ముసలివాళ్ళు అయిపోతే మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరికి కుదరదు. సో ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసము ఒక 40-45 years వరకు కూడా హిస్టెక్టమీ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల మంచి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి, సింపుల్ మెడికేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, హార్మోన్స్ ట్రీట్ చేసుకోవచ్చు, లేదా వైట్ డిశ్చార్జ్ సమస్య ఉంటే మనం ఏదైనా దానికి సింపుల్ ట్రీట్మెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఫాలో అవ్వడం వల్ల మనము 90% మందికి ఈ చిన్న వయసులో హిస్టెక్టమీస్ అనేది అవాయిడ్ చేయవచ్చు. అది ఇప్పుడు పరిస్థితుల్లో ఎంతో ముఖ్యము. ఎందుకంటే మహిళల్లో సాధారణంగానే 45 years వాళ్ళకి నుంచి బోన్ శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ ఎర్లీ హిస్టెక్టమీ వల్ల వాళ్ళకి ఇంకా తొందరగా వాళ్ళకి బోన్లో శక్తి తగ్గిపోవడం వల్ల ఈ నడుము నొప్పి రావడం అయితేనేమి, ఫ్రాక్చర్లు జరగడం అయితేనేమి, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అలాగే నారాయణ హాస్పిటల్లో వెల్ ఉమెన్ ప్యాకేజ్ అని ఒక హెల్త్ ఫెసిలిటీ మీకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో జనరల్ చెకప్, గైనిక్ కన్సల్టేషను, కార్డియాక్ కన్సల్టేషను, దీంతోపాటు మ్యామోగ్రాము, బ్రెస్ట్కి ఎగ్జామినేషను, క్లినికల్ ఎగ్జామినేషను, మ్యామోగ్రాము, ప్యాప్స్మియరు, అల్ట్రాసోనోగ్రఫీ, ఎకో, దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ షుగర్ అయితేనేమి, బ్లడ్ పర్సంటేజ్ అయితేనేమి, థైరాయిడ్ టెస్టు, కొలెస్ట్రాల్ టెస్టు, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజీల లాగా జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ ఈ తక్కువ ఖర్చుతో జరిగే ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని కాన్పులు అయితేనేమి, గర్భకోశ సమస్యలు అయితేనేమి అతి తక్కువ ఖర్చుతో మీరు నారాయణ హాస్పిటల్లో అందించగలడానికి సిద్ధంగా ఉంది నారాయణ హాస్పిటల్. అలాగే నారాయణ హాస్పిటల్లో ఈ ప్రసూతి సంబంధించిన సమస్యలతో పాటు కాన్పులు అవన్నీ చేయడంతో పాటు ఉచితంగా అందించడంతో పాటు ఆపరేషన్ కాన్పు అయితేనేమి మిగతా ఫెసిలిటీస్ అంటే క్యాన్సర్ స్క్రీనింగు రెగ్యులర్గా చేయించుకోవడము, ఈ వెల్ ఉమెన్ చెకప్ అంటే వెల్ ఉమెన్ చెకప్లో మనకు బ్లడ్ పర్సంటేజ్ పరీక్ష, ఎకో కార్డియోగ్రాము, ఈసీజీ, ఒక కార్డియాక్ కన్సల్టేషను, గైనిక్ కన్సల్టేషను, జనరల్ కన్సల్టేషను చేయించుకొని థైరాయిడ్ బ్లడ్ టెస్టు, ఒక అల్ట్రాసౌండ్, మ్యామోగ్రాము, పాప్స్మియర్ చేసుకోవడం వల్ల మహిళల్లో వచ్చే 90% ప్రాబ్లమ్స్ని మనము ముందుగానే గుర్తించి ట్రీట్ చేసుకోవడం వల్ల మహిళల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాలు నారాయణ హాస్పిటల్లో అందుబాటులో మీకు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించగలుగుతారని ఆశిస్తున్నాను. మరొకసారి మహిళలందరికీ మహిళా దిన సందర్భంగా శుభాకాంక్షలు. మీకు ఉన్న అవగాహనతో మీ ఆరోగ్య సమస్యల గురించి మీరే జాగ్రత్త తీసుకొని మీరు మీ కుటుంబాన్ని క్షేమంగా చూసుకుంటారని ఆశిస్తూ నమస్కారం. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి.